హాయ్! ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మా వినాయక చవితి మేము ఎలా చేసుకున్నామో చూపిస్తారండి. ముందుగా ఒక పీట వేసి దాని మీద తమలపాకులకి బొట్లవి పెట్టి నెక్స్ట్ నేను తెచ్చుకున్న వినాయకుడిని చూపిస్తున్నాను చూడండి. వినాయకుడికి మంచిగా గంధంతో, కుంకుమతో బొట్లవి పెట్టి ఆ ఆకుల మీద పసుపు, కుంకుమ ఇంకా అక్షంతలు ఒక చిన్న ముగ్గేసాక వినాయకుడిని అందులో కూర్చోబెట్టాము చూడండి. వినాయకుడు పెట్టాక నా దగ్గర ఇంట్లో వెండి వినాయకుడు కూడా ఉంది. దానికి కూడా బొట్లు అవన్నీ పెట్టాక నెక్స్ట్ వినాయకుడికి పూలమాల అవన్నీ వేసాము. నెక్స్ట్ ఇంకా చామంతి పువ్వు పెట్టి నా దగ్గర వినాయకుడు ఉన్నాడన్నా కదా! వెండి వినాయకుడు కూడా దానికి కూడా ఒక రోజా పువ్వు అవి పెట్టామనమాట. తర్వాత వినాయకుడిని ఇంక మనం పూజించుకోవాలి కదా! ఫస్టు వినాయకుడికి మనం బొజ్జ దగ్గర ఏదైనా రూ. 1 కాయిన్ కడతాం కదా! అలా రూ. 1 కాయిన్ పసుపు గుడ్డని తడిపి దానికి రూ. 1 కాయిన్ కట్టాను చూడండి పొట్ట దగ్గర. దానికి కుంకుమ బొట్టు అవి పెట్టాను. నెక్స్ట్ ఇంకా ఎప్పుడు పూజ గదిలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఆ విఘ్నేశ్వరుడు కూడా పూజ చేయాలని అన్నీ ఒక దగ్గర పెట్టాము. ఇంకా గొడుగు కూడా తెచ్చాం. గొడుగు అనేది కూడా పెట్టామన్నమాట. నెక్స్ట్ ఇంకా మా వారు ఇంకా దీపారాధన చేస్తున్నారు చూడండి. ఇంకా మనం పూజ స్టార్ట్ చేసుకుందామని ధూపం అవి కూడా అన్నీ వేశారనమాట. ఇంకా మా పిల్లలు పక్కనే కూర్చొని వాళ్ళ నాన్నకి ఏం కావాలో అన్నీ అందిస్తున్నారు. ఫస్ట్ మనం పూజ చేసుకునే ముందర ఆజాపన చేసుకోవాలంటే ఫస్ట్ ఒకసారి వాటర్ వదిలేసి 3 టైమ్స్ వాటర్ తాగి లాస్ట్ టైం కూడా వాటర్ వదిలేయాలి. నెక్స్ట్ ఇంకా పిల్లల పుస్తకాలు లాస్యవి కార్తీక బుక్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నారు. ఇంకా వాళ్ళు ఫస్ట్ శుక్లాంబరధరం అని విఘ్నేశ్వరుడికి చెప్పుకుంటూ గురు బ్రహ్మ అవన్నీ చెప్పుకొని పూజ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళ నాన్న మంత్రాలన్నీ చదువుతూ ఉంటే ఇంకా పిల్లలిద్దరు పక్కన కూర్చొని పూజ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడి కథ ఉంటుంది కదా, అది స్టార్ట్ చేసే ముందర వాళ్ళు ముగ్గురు కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంకా పూజ వాళ్ళ నాన్నతో స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ నాన్న చదువుతూ ఉంటే ఇంకా గరిక, పత్రి అవన్నీ ఆకులన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ నాన్న ఓం ఓం అని చదువుతున్నప్పుడు వేస్తున్నారనమాట. ఈరోజు ఏ ఆకుకైనా విఘ్నేశ్వరుడు అంత అదృష్టం కల్పించాడనమాట. ఇంకా చూడండి పూజ స్టార్ట్ అయిందన్నా కదా, ఇంకా వాళ్ళ నాన్న చేస్తుంటే వాళ్ళు కూడా వాళ్ళ నాన్నతో మంచిగా పిల్లలు కూడా మా పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ పూజలు అవన్నీ అంటే వాళ్ళు కూడా వాళ్ళ నాన్నతో కూర్చొని మంచిగా చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ నేను నైవేద్యాలు ఏమేమి చేశానో చెప్పాను కదా, అన్నము, పప్పు, ఇంకా పులిహోర, గుగ్గిళ్ళు, వడలు, అవన్నీ లడ్డు, కుడుములు మెయిన్ అవన్నీ దేవుడికి చేసినటువన్నీ ఒక ఇస్తరాకులో పెట్టి మనం దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, వాళ్ళు అక్కడ పూజ చేస్తూ ఉంటే నేను ఈ లోపల అవన్నీ ఇస్తరాకులో పెట్టుకొని దేవుడి దగ్గర తీసుకుని వెళ్తున్నాను చూడు పులిహోర అవన్నీ. ఇంకా ఈరోజు మీరేమేమి చేశారో కూడా నాకు కామెంట్ చేయండి. మీ పూజ ఎలా చేసుకున్నారో కూడా నాకు చెప్పండి. ఇంక ఇవన్నీ పూజ గదిలోకి తీసుకొని వెళ్ళాక ఈ లోపల వాళ్ళు పూజ కూడా చేసేసారు. ఇంకా మా పిల్లలు, మా హస్బెండ్ ఇంకా వాళ్ళు అక్షంతలు అవన్నీ వేసుకున్నారు. పూలు అవన్నీ వేసారు దేవుడి దగ్గర. నేను కూడా అక్షంతలు వేసుకొని పూలు అవన్నీ వేసి తర్వాత ఇంకా మనం చేసిన ప్రసాదం అంతా దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి కదా. నెక్స్ట్ టెంకాయ నారికేలం ఉంటుంది కదా, ఇంకా పూజ అయిపోయిందని మా హస్బెండ్ టెంకాయ కొడుతున్నారమ్మ. కొట్టేశాక దేవుడికి 2 పెట్టుకొని మనం చేసిన ప్రసాదాలన్నీ 3 టైమ్స్ స్వాహ స్వాహ అని మనం దేవుడికి చెప్పాలి. ఇంకా హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేసాక ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే మా వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా నేను చేసినటువన్నీ మా పిల్లలు తిని కూడా బాగా చేసావమ్మా, బాగున్నాయి అని చెప్పారు. ఎప్పుడైనా మనం పండగ ఇలా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. పిల్లలకి వినాయక చవితి అంటే గణేష్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదో చెప్పండి. గణేష్ని అందరికి ఇష్టపడతారు. వినాయక చవితి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఫస్ట్ మా హస్బెండ్, మా కార్తీ దండం పెట్టేసుకున్నాక ఇంకా నేను, మా లాస్య కూడా దండం పెట్టుకున్నాం. మేమైతే మా వినాయక చవితి హ్యాపీగా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ హ్యాపీ వినాయక చవితి టు ఆల్. బాయ్. ఇంకా మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.